హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నావీ బ్రైట్ క్రీమ్ గురించి అయితే నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ క్రీమ్ కాస్ట్ ఎంత పడింది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి, మొత్తం కూడా డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాకుండా మనం ఈ స్కిన్కి ఎలా అప్లై చేసుకుంటే మనకి త్వరగా స్కిన్ అనేది లైట్నింగ్గా కనిపిస్తుంది అండ్ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని, స్కిన్ మీద ఇలాంటి మచ్చలను ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నావీ బ్రైట్ క్రీమ్ని మనకి స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారండి. అయితే మనకి ఈ క్రీమ్ యూజ్ చేయాలంటే కనుక ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. తర్వాత మనము ఏదైనా డాక్టర్ని సంప్రదించిన తర్వాతే మనము ఈ క్రీమ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ డల్ అయిపోతున్నా కానీ, బాగా హై పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కానీ మనకి ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకుంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్రీమ్ యూజ్ చేసుకోవాలంటే కనుక మనకి లైట్ పిగ్మెంటేషన్ అనేది ఉంటేనే మనకి ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుంది. స్కిన్ లైట్నింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చండి. అంటే హై పిగ్మెంటేషన్, బాగా పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ బాగా హెవీగా ఉంటే మనం ఈ క్రీమ్ యూజ్ చేసుకున్నామంటే కనుక మనకి రిజల్ట్ అనేది ఉండదు. ఏదైనా లైట్గా పిగ్మెంటేషన్ ఉన్నా, ఏదైనా హై పిగ్మెంటేషన్ ఉన్నా, లైట్గా డార్క్ స్పాట్స్ లైట్గా ఉన్నా కానీ మనం ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మన స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి, స్కిన్ని ఫేర్గా చేయడానికి అయితే కనుక యూజ్ అవుతుందండి. అయితే ఈ క్రీమ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మనకి క్రీమ్ మొత్తం వచ్చేసి మనకి ఒక వైట్ కలర్లో ఉంటుంది. మనకి స్మెల్ ఏమి ఉండదండి, మామూలుగా నార్మల్గా క్రీమ్ అనేది ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్ అయితే మనకి కాస్ట్ పడుతుందండి. తర్వాత దీన్ని డే అండ్ నైట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే 2 టైమ్స్ యూజ్ చేసుకోకూడదు. డే కానీ లేదా నైట్ కానీ ఒకసారి యూజ్ చేసుకోవాలి. కుదిరితే నైట్ యూజ్ చేసుకోండి లేదా మార్నింగ్ యూజ్ చేసుకోండి. అదే ఒక్కసారి ఏ టైంలో కానీ ఒకసారి యూజ్ చేసుకోవాలి. మనం నైట్ టైం యూజ్ చేసుకుంటే కనుక మార్నింగ్ వాష్ చేసుకోండి. నైట్ మొత్తం అలానే వదిలేసేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవాలి. లేదు మార్నింగ్ టైంలో అప్లై చేసుకుంటే కనుక మీరు ఒక 4 or 5 అవర్స్ ఉంచిన తర్వాత ఫేస్ని వాష్ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవటం వల్ల నేను చెప్పాను కదా, డార్క్ స్పాట్స్ కానీ, హై పిగ్మెంటేషన్ కానీ ఈ విధంగా రిమూవ్ అయిపోతాయి. లైట్గా ఉంటే కనుక వెంటనే అయితే రిమూవ్ అయిపోవండి. మనం యూజ్ చేయంగా ఒక 50 and 20 డేస్కి, లేదా కొంతమందికి అయితే కనుక 3 months అయితే పడుతుంది. ఇలా అయితే కనుక లైట్గా తీసుకొని క్రీమ్ని హెవీలో కాకుండా లైట్గా తీసుకొని అప్లై చేసుకోవటమేను. మన ఫేస్కి కానీ, హ్యాండ్స్ మీద ఉన్నా కానీ అప్లై చేసుకుంటే కనుక మనకి ఒక 15 డేస్ లేదా ఒక 3 monthsలో మనకి రిమూవ్ అయితే స్కిన్ కూడా చక్కగా లైట్నింగ్గా చేస్తుంది. స్కిన్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ దీనివల్ల మనకి రికవర్ అవుతుంది. కాబట్టి మనం ఇది డే అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అయితే మనకి కాస్ట్ పడుతుంది. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మనం ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే క్రీమ్ని స్టాప్ చేయండి, యూజ్ చేయొద్దండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.